భారత రాజ్యాంగాన్ని 6వ తేదీన సుప్రీంకోర్టులో కేసులు విచారిస్తున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ మీద ఒక మత ఉన్మాది దాడికి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఈరోజు ఈ దేశంలో ఒక మతవాదం పెచ్చు పెరిగిపోతా ఉంది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ మతభావాలు కలిగినటువంటి విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు మరి ఈ దేశంలో మత ఘర్షణలు రేపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గవాయ్ గారి మీద కేవలం సెప్టెంబర్ 16వ తేదీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని బేస్ చేసుకొని నిన్నటి రోజున అంటే దాదాపు 20 రోజుల తర్వాత మరి దాడికి ప్రయత్నించడం అనేది ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేసినటువంటి దాడిగా మేము భావిస్తా ఉన్నాం. మరి దీని మీద ప్రత్యేకమైనటువంటి విచారణ కొనసాగించాలి. ఎందుకంటే గవాయ్ గారికి మంచి పేరుంది. ఆయన దళిత వర్గం నుంచి అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఆయన ఎదిగారు. మరి అదేవిధంగా ఆయన బౌద్ధ మతం స్వీకరించారనే ఈ కారణాల వల్ల మాత్రమే ఆయన మీద దాడి జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉందా? నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి పాత్ర వేసేటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగానే ఎప్పుడో సెప్టెంబర్ 16వ తేదీన ఆ కేసు ఏంటది? పసలేని కేసు. మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి విష్ణుమూర్తి తల ఖజురహో ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల్లో ఖజురహో విగ్రహంలో ఒక విగ్రహానికి తల లేదు కాబట్టి దాన్ని పరిరక్షించాలా, ప్రభుత్వాన్ని ఆదేశించమని చెప్పి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. అది ఏ విధంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం అవుతుంది? ఒక మతానికి సంబంధించినటువంటి లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయాన్ని భారతదేశ ప్రజలకు సంబంధించిన విషయంగా దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళు ఎక్స్పోజ్ కావడానికి వేసినటువంటి వ్యాజ్యంగా దాన్ని ఆయన కొట్టేశారు. కొట్టేసే సందర్భంలో డిస్మిస్ చేసే సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే అంతకుముందు జరిగినటువంటి వాదనలు గంటల కొద్ది వాదనలు ఈ దేశంలో మతం అనేది మరి హిందూ మతానికి నష్టం జరుగుతుంది, హిందూ మతాన్ని కాపాడాలా అనే ఉద్దేశంతో. అంటే ఖజురహోలో అన్ని కూడా విగ్రహాలు ఏం విగ్రహాలు ఉన్నాయి? అన్ని కూడా శృంగారభరితమైనటువంటి విగ్రహాలు. మనం దేశవ్యాప్తంగా విదేశస్తులు కానీ మనం కానీ పోయి చూసేది ఎందుకు చూస్తామంటే ఖజురహో శిల్పాలు అందంగా ఉన్నాయి, బ్యూటీగా ఉన్నాయని చూడడానికి పోతారు. అక్కడ ఆధ్యాత్మికత లేదు, అక్కడ దైవం లేదు, అక్కడ పూజలు జరగడం లేదు, అక్కడ గుళ్ళలో పూజలు ఎప్పటికీ కూడా జరగడం లేదు, ఇప్పటికీ కూడా పూజలు జరగడం లేదు. దాన్ని బేస్ చేసుకొని మరి ఆయన జడ్జిమెంట్ ఇస్తే కుట్రపూరితంగా మరి ప్రభుత్వం దాంట్లో మమేకమై మరి ఆయన మీద దాడికి అంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తున్నాయి కాబట్టి భయపెట్టేందుకు అంటే 4th ఎస్టేట్స్ 4 ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ వ్యవస్థ మరి అదేవిధంగా జర్నలిజం ఈ 4 వ్యవస్థల్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ఉద్దేశంతోనే మరి ఈ దాడి జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. సిపిఐగా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు ఈ వైఖరిని ఖండిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేపడతాం. మరి వెంటనే మరి ఆయన మంచి పెద్ద మనిషితో ఆయన వదిలిపెట్టమని చెప్పాడు కానీ దేశంలో ప్రజలు ఎవరు కూడా ప్రశాంతంగా లేరు, పేదలు ఎవరు కూడా ప్రశాంతంగా లేరు. వెంటనే రాకేష్ అనే వాడి మీద అడ్వకేట్ మీద చర్య తీసుకోవాలా. ఆ రాకేష్ కూడా సీనియర్ న్యాయవాది అని పెద్ద ప్రచారం చేస్తున్నారు. 2009లో ఎన్రోల్ అయ్యాడు అతను. మరి ఏదో వేరే పనులు చేస్తా మతపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తా 2009లో ఎన్రోల్ అయ్యి ఈ రోజు అదే పనిగా మరి దాడి చేయడం కోసమే అతన్ని ఉసిగొల్పారని చెప్పి మేము భావిస్తున్నాం. వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలా. ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి చర్యలు ఏవి చేపట్టినా కూడా పెద్ద ఎత్తున మరి పార్టీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన 2 రోజుల క్రితం మతోన్మాది అయినటువంటి ఒక సీనియర్ లాయరు మరి ఖజురహో టెంపుల్లో మరి విష్ణుమూర్తి విగ్రహానికి తల లేదని చెప్పేసి మరి ఆయన పైన ఈయన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి మరి ఆయన పైన బూటు విసరానికి ప్రయత్నం చేశాడు. ఇటువంటి మతోన్మాదుల పైన మరి కేంద్ర ప్రభుత్వం పూర్తి సీరియస్ గా మరి వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు దేశంలోనే ఒక దళిత ప్రధాన న్యాయమూర్తిగా 2వ న్యాయమూర్తి ఈరోజు సుప్రీంకోర్టుకి 2వ న్యాయమూర్తి మరి
గవా గారి తండ్రి మరి అంబేద్కర్ దగ్గర పనిచేసినటువంటి వారు, మరి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వారు, 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ రోజు దేశంలో మరి ఎన్నికైనటువంటి గవార్ గారి పైన ఈ రోజు మతోన్మాదులు కావాలనే కుట్ర చేసి ఈ రోజు ఇటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ రోజు మత ఉన్మాదులు ఈ రోజు ఈ దేశం ఎటువైపు పోతుంది? సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం ఉన్న కాలమా ఇది? మరి ఎక్కడ చంద్రమండలానికి ఏం పోతున్నాయి? ర్యాకెట్లు పోతున్నాయి. చంద్రమండలానికి మళ్ళీ అనేటువంటి గ్రహాలు పోతున్నాయి. ఇటువంటి కాలంలో కూడా ఒక 71 సంవత్సరమైనటువంటి న్యాయవాది, సీనియర్ న్యాయవాదితో ఒక దళిత ప్రధాన మరి దేశం మీద దాడి చేయించడం దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ 140 కోట్ల జనాభా అవమానించడమే ఇది. సీజై మీద పూర్తి దాడి చేయడం అంటే 140 కోట్ల జనాభాను అవమానించినటువంటి అటువంటి లాయర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిబిఐ పార్టీగా, ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.